ఏ గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫిలాల్ ఈరోజు నేను బ్లాగ్ స్టార్ట్ చేసినది ఇక్కడ ఎన్ఎండిసిలో నుంచే గాయస్. మీకు అందరికీ తెలిసిందే, నేను ఇక్కడ ఎన్ఎండిసి మా అత్తోళ్ళ ఇంటికి వచ్చిన. అత్తోళ్ళు హౌస్ అంతా షిఫ్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ మా అత్తోళ్ళు ఫస్ట్ ఓల్డ్ క్వార్టర్స్లో ఉంటాయి, ఇప్పుడు న్యూ క్వార్టర్స్ ఇక్కడ పైన వచ్చినారనమాట. మీరంతా చూసిండొచ్చు గాయస్. ఇవాళ మీకు ఇక్కడ మా అత్తోళ్ళ ఇండ్లు కొత్త ఇండ్లు చూపిస్తాను రండి. అంతా పాత ఇంట్లో నుంచి అన్ని సామాన్లు షిఫ్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది హాల్ అనమాట గాయస్. ఇక్కడ అంతా సోఫా అంతా వేసినారు అండ్ ఇట్లా స్ట్రేట్ వస్తాయి. ఇదంతా డైనింగ్ రూమ్ అనమాట గాయస్. డైనింగ్ టేబుల్ అంతా కొత్తది తెచ్చినారు అత్తోళ్ళు. ఇట్లా కొత్త ఇంటికి వచ్చినారు కాబట్టి అంతా కొత్తది తెచ్చినారు అనమాట. అండ్ ఇక్కడ మన సందీప్ మామ కూడా కలంగడికాయ తెచ్చినారు గాయస్ తినేకి. అక్కడ అందరూ లోపల ఉన్నారు బెడ్రూమ్లో, చూపిస్తాను రండి. ఇక్కడ అంతా పని చేస్తున్నారు గాయస్. మంచంకేమో పెయింట్ కొడుతున్నారు. అంతా ఏమేమో పని చేస్తున్నారు గాయస్. ఇక్కడ హాల్లో నుంచి స్ట్రేట్ వస్తే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇలా కిచెన్ రూమ్ అనమాట. కిచెన్ రూమ్ అలాగే ఇది దేవుని రూమ్ గాయస్. అండ్ ఇట్లా రైట్ సైడ్ వస్తే డైనింగ్ రూమ్ నుంచి ఇక్కడ అన్ని సామాన్లు అంతా అట్లే పెట్టినారు. ఇంకా సామాన్లు అన్నీ జోడిపిల్లదనమాట. ఇక్కడ అలాగే కొత్త బీరువా కూడా తెచ్చుకున్నారు కొత్త ఇంట్లోకి. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ గాయస్ రైట్ సైడ్. అండ్ ఇదైనాక ఇలా స్ట్రైట్ పోతే ఇంకొక బెడ్రూమ్, అది చూసినారు కదా. అండ్ ఇవి అంతా బాత్రూమ్ అండ్ ఆ పక్కనది కూడా అటాచ్ బాత్రూమ్. ఇదే గాయస్ మా ఇంటి కొత్త ఇంట్లో క్వార్టర్స్లో. అండ్ ఇక్కడ వెనుకలు కూడా పోతే ఇక్కడంతా సామాన్లు ఉన్నాయి, చూడవచ్చు మీరు. అంతా షిఫ్ట్ చేసినారు. పాత ఇంట్లో సామాన్లు అన్నీ ఇక్కడ తెచ్చిపెట్టినారు. ఇంకా అన్నీ ఇవన్నీ జోడిపిల్లదనమాట గాయస్. ఈరోజు నేను బళ్ళారికి వెళ్తున్నా. అక్కడ మన బళ్ళారిలో ఈరోజు నైట్ శివరాత్రి అక్కడ ఈవెంట్ ఉంది గాయస్. నైట్ అంతా రన్ చేయాలంట. సో నేను బళ్ళారికి వెళ్తున్నాను గాయస్. ఈరోజు ఈవినింగ్ లోపల బళ్ళారికి వెళ్ళిపోతా. సందీప్ మామ తెచ్చినాడు గాయస్. దిస్ ఈస్ న్యూ నో. ప్రియాంక అక్క చూడండి గాయస్, ఇక్కడ అక్కది ఫోన్ కవర్ మస్తుంది. ప్రియా అని రాపించుకోయింది ఇక్కడ ఫోన్ కవర్ వెనుకలో. తీసుకోక గాయస్. ఇక్కడ రూమ్లో బీరువా చూస్తున్నాడు రమేష్ మామ. బాగుంది మామ బీరువా. కార్డ్బోర్డ్ ఏనా పెయింటర్ ఆగ్ಬಿಟ್ಟೆ ఏనా పాలిష్ అంటే గాయస్. పాలిష్ కొడుతున్నారు అనమాట ఈ మంచంకి. ఇదంతా పాలిష్ పోయిందనమాట గాయస్. ఫిలాల్ అవ్వ కలంగడికాయకి వస్తుంది, తిందాం రండి గాయస్. నిన్న అక్క టిఫిన్ వేసి ఇచ్చింది, సో ఈరోజు అందుకే కలంగడికాయ తెచ్చేసిన అక్కకి. గాయస్ ఇక్కడ చూడండి పాత ఇంట్లోది మంచం అంతా సెల్లిం పట్టుకొచ్చింది అనమాట. ఇది ఐరన్ది గాయస్ మంచము. ఇప్పుడు తిప్పుతున్నాం గాయస్. ఇది అంతా గాయస్ చూడండి ఇక్కడంతా మస్తు తిక్కేస్తున్నాం. సెల్లిం పట్టిందంతా. ఇప్పుడు దీనిపైన పెయింట్ కొట్టాలన్నమాట గాయస్. ఇటు చూడొచ్చు అంతా ఇది డస్ట్ ఐరన్ అంతా జంగ్ పట్టిండేది అనమాట గాయస్. ఇదంతా ఇప్పుడంతా నీట్ తిక్కేసినాం. ఇప్పుడు పెయింట్ కొట్టాలి దీనికి. నువ్వేం చేసినావు? గాయస్ ఇప్పుడు పెయింట్ కొడుతున్నాం అనమాట మంచంకి. ఇదంతా జంగ్ పట్టింది కదా, అంతా తిక్కి ఇప్పుడు బాగా పెయింట్ కొడుతున్నాం గాయస్. చూడండి గాయస్, పెయింట్ కొడుతున్నారు మా అన్న చిన్న. మా అన్నకైతే అస్సలు రావటం లేదు పెయింట్ కొట్టేకి. చిన్న అన్న బాగా కొడుతున్నాడు. గోవింద్ కూడా కొడుతున్నాడు పెయింట్. చూడండి లోపల కొట్టొచ్చాడు, మరి ఇక్కడ కొడుతున్నాడు గోవిందు. ఒడి అంటున్నారు వీళ్ళు, ఒడితేనే ఇల్లా. ఫైనల్లీ కంప్లీట్ అయిపోతుంది పెయింట్ కొట్టేది గాయస్. మంచం పెయింటింగ్ ముందర అండ్ సైడ్ కి అంతా కొట్టేసినాం. పెయింట్ అంతా ఖాళీ అయిపోయింది. ఇక్కడ వెనకల బాల్కనీలో వేసినాం అనమాట. ఎండ్ వస్తుందని బాగా ఆడుతుంది అనమాట. ఇది పెయింట్ కొట్టిండేది మంచంకి. సో ఇప్పుడు మన గోవిందన్ అయితే చైలు కడుక్కుంటున్నాడు. పెయింట్ కొట్టినాక చైలు అంతా ఫుల్ గలీజ్ అయిపోయినాయి గాయస్ పెయింట్ కొట్టింటే గాయస్. ఇప్పుడు లంచ్ తింటున్నాం, పప్పు అన్నం అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ గాయస్. అక్క ಹೋಗ್ಬರ್ತೀನಿ ಬಾಯ್. ಯಾಕೆ ಊರ್ಗೋ ಇವೆಂಟ್ ಐತಕ್ಕ ಅಲ್ಲಿ ರನ್ನಿಂಗ್. ಬಾಯ್ ಹೋಗಿ ಬರ್ತೀನಿ. ಬಾಯ್ ಮಾಮು.
అన్న బాయ్ బాయ్ అన్న బాయ్ బాయ్ మామా బాయ్ బాయ్ గాయస్ ఫైనల్లీ ఇక్కడ ఎన్ఎండిసిలో ఏడుస్తున్నాను గాయస్ ఇప్పుడు బళ్ళారికి వెళ్తున్నాను అనమాట బాయ్ బాయ్ టు ఎన్ఎండిసి బళ్ళారి గాయస్ ఓకే బాయ్ బాయ్ అన్న గాయస్ అన్నోళ్ళు ఇక్కడ కుర్తిన వరకు ఏడుస్తున్నారు ఇక్కడ నుంచి నేను బళ్ళారికి మన రన్నింగ్ పార్ట్నర్ వెనకలు పోతున్నాను గాయస్ ఫిలాల్ రిటర్న్ బ్యాక్ మన ఊరు బళ్ళారికి అయితే వచ్చేసినాను గాయస్ ఫైనల్లీ నేను సరే బాయ్ గాయస్ రన్నింగ్ పార్ట్నర్ నన్ను ఇక్కడ గడియాపార్క్ సర్కిల్లో అయితే ఇడిసిడుస్తున్నాడు ఇప్పుడు నేను ఇటు నుంచి నడుచుకుంటే ఇంటికి వెళ్తాను గాయస్ అమ్మా వచ్చేసినాయి గాయస్ ఇంటికైతే వచ్చేసిన బళ్ళారికి అండ్ ఈరోజుకైతే ఇంతే గాయస్ నేను ఈ బ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తాను ఐ థింక్ ఈరోజు బ్లాగ్ మీకు ఇష్టమైంది ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్